ఇప్పుడు చాలామందికి శ్లోకం ఎలా ఉచ్చరించాలి అనేది ప్రొనౌన్సియేషన్ సరిగా రావడం లేదు చాలామంది పిల్లలకి. భగవద్గీత అష్టాక్షర పద సమూహంతో రాయబడింది. అష్ట అక్షర పద సమూహంతో. అష్ట అంటే 8 అక్షరాలతో. తర్వాత ఇందులో ఈ అష్టాక్షర పద సమూహంలో మినిమం 620 రమారమి అప్రాక్సిమేట్ మీద 620 వరకు ఉన్నాయి. పక్కాగా సంఖ్య మనం మళ్ళీ చూసుకోవచ్చు. ఇంకా ఒక 80 శ్లోకాలు రమారమి అటు ఇటుగా ఏకాదశ. అంటే ఏక్ అంటే 1, దశ అంటే 10, 11 అక్షరాల పద సమూహంతో రాయబడింది. ఇప్పుడు ఇందాక మీకు చూపించాం కదా, 10వ అధ్యాయంలో 2వ శ్లోకం ఏమి? నమే విదుః సురగణః ప్రభవం నమహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. ఇచ్చిన 16 అక్షరాలు ఒకే లైన్లోనే ఉన్నాయి. దాన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలి? ఇందాక చెప్పాం కదా, అష్టాక్షర పద సమూహంలో శ్రీమద్ భగవద్గీతను రాయడం జరిగింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కింద 1, 2, 3, 4 ఇది సంయుక్తాక్షరం అయిపోతుంది కదమ్మా. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలలు ఎలా వస్తాయి? అలా ఇలా వస్తుంది అవునా ఫస్ట్. తర్వాత ఏమవుతుంది? ఇలా కిందికి దిగుతుంది. మళ్ళీ అలా ఏమవుతుంది? ఇలా పైకి లేస్తుంది. మళ్ళీ ఏమవుతుంది? ఇలా దిగుతుంది. సో దీన్ని కూడా మనము శ్లోకాలను కూడా అలానే పలకాలి. మొదట కింది నుంచి గట్టిగా చెప్పుకుంటా పోవాలి. నమే విదుః సురగణాః ప్రభవం నమహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః.